సునీత గారు మహిళలకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు అధ్యక్ష మా నియోజకవర్గంలో ఆత్మకూరు అనంతపురం మండలాల్లో సుమారు 50 గ్రామాల్లో తాగునీటి సమస్య గురించి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. వేగంగా అభివృద్ధి చెందుతున్న అనంతపురం రూరల్ మండలంలో ఉన్న జనాభాలు ఇప్పటి వరకు నీళ్లు సరిపోవడం లేదు అధ్యక్ష. అందుకే ప్రభుత్వం 90 కోట్లు జలజీవన మిషన్ నిధులతో పిఏబిఆర్ నుంచి తాగునీటి పైప్ లైన్ ట్యాంకులు నిర్మాణాలు చేపట్టారు అధ్యక్ష. మెయిన్ పైప్ లైన్ అనంతపురం వరకు పూర్తి అయింది అధ్యక్ష. ఇంకా కొంతవరకు పనులు చేయాలి కానీ ప్రస్తుతం పనులు ఆగిపోయాయి అధ్యక్ష. పనులు పూర్తి చేయమంటే కాంట్రాక్టర్లు కూడా బిల్లులు కాలేదని వాళ్ళు కూడా వర్కలు కూడా చేయలేదు అధ్యక్ష. ఈ పనులు త్వరగా పూర్తి చేయకపోతే సమ్మర్ లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు 70% వరకు పనులు పూర్తి అయ్యాయి అధ్యక్ష. వచ్చే సమ్మర్ దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న బిల్స్ కూడా మంజూరు చేయాలని కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకనూ చేయాల్సిన పెండింగ్ పనులకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని కూడా కోరుతున్నాను అధ్యక్ష. పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి పై 2 మండలాలతో పాటు మా రాప్తా నియోజకవర్గం మండలంలో చాలా వరకు అధ్యక్ష అందరి నివా నీళ్ళు వచ్చిన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా నీటి సమస్య కూడా లేదు అధ్యక్ష. ఆ నీళ్లు రాని ప్రాంతాల్లో దాదాపు 1000 అడుగులు బోర్లు వేసినా కూడా నీళ్లు పడే పరిస్థితుల్లో కూడా లేరు అధ్యక్ష. సంబరంగా రాకనే నీటి సమస్య కూడా ఎక్కువ మా రాప్తా నియోజకవర్గంలో కొన్ని విలేజ్ల్లో కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇవి కూడా మీ ద్వారా గౌరవ మంత్రి వారి దృష్టికి కూడా తీసుకెళ్లి తప్పకుండా మంత్రి గారు కూడా ఇవి పరిశీలించి మా రాప్తా నియోజకవర్గంలో నీళ్ల సమస్య ఉండే గ్రామాల్లో కూడా బోర్లకి గ్రాంట్ శాంక్షన్ చేయాలని ప్రత్యేకంగా మీ ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను.